శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 7వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పుడు 7వ అధ్యాయంలో బాబా గారు అద్భుత అవతారం గురించి తెలుసుకుందామండి. సాయిబాబా హిందువా ముస్లిమా అనే సందిగ్ధంలో అక్కడ షిరిడి ప్రజలు ఉండేవారంట. ఎందుకంటే ఆయన అవతార పురుషుడు కాబట్టి ఒక్కొక్కసారి ముస్లింలాగా ఒక్కొక్కసారి హిందూలాగా కనిపించేవారంట. అయితే శాస్త్రోక్తంగా హిందువుల యొక్క శ్రీరామనవమి చేయడం వల్ల, అలాగే ముస్లిమ్స్ యొక్క గురుసు ఉత్సవాలు చేయడం వల్ల, దీనివల్ల ఆయన హిందువా ముస్లిమా అని మామూలుగా కొంచెం అటు ఇటుగా ఉండేవాళ్ళకి, అంటే ఒక రకంగా జ్ఞానంతో ఉండేవాళ్ళు ఆయన పరబ్రహ్మస్వరూపుడని గుర్తిస్తారండి. అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఆయన ఒక మామూలు సాదా ముస్లిం వేషధారణలో ముస్లిం అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు కూడా మనం వాళ్ళలోని ఈ మాయపురలు కమ్మి చాలామందికి ఆయన భగవంతుడు అని గుర్తించలేని స్థితిలో వాళ్ళు మాయలో ఉన్నారండి. ఆయన భగవంతుడండి, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు బాబా గారు. ఇందులో సంశయం అయితే లేదండి. 100% మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా పరబ్రహ్మస్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు. అయితే అదే కాలం మంది అంటే ఇలా జరుపుకోవడము అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే కాలం మంది మహమ్మదీయుల చందనోత్సవం జరుపుకోవడము, ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలు ప్రోత్సహించుతూ గెలిచేవారు, బహుమతులు ఇచ్చేవారు. ఈయన రకరకాల పోటీలు పెడుతూ కుస్తీ పోటీలని పెట్టి గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడము, ఇవన్నీ ఈ రకంగా ప్రోత్సహించడము, ఇవన్నీ చేస్తూ ఆయన గోకులాష్టమి రోజు గోపాల్ కలోత్సవం కూడా జరిపేవారండి. శ్రీకృష్ణ జన్మాష్టమి మనం చేసుకుంటామండి. అప్పుడు కూడా ఆయన ఈ కృష్ణుడిలాగా ఇవన్నిటిలో కూడా పాల్గొనేవారండి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు కూడా, ఈదుల్ ఫితర్ పండుగ అప్పుడు ముస్లిమ్స్ దండి, అందులో కూడా అద్భుతంగా ఆయన పాల్గొనేవారటండి. అందుకనే ముస్లింల పండుగ వచ్చినా హిందువుల పండుగ వచ్చినా ఆ మహానుభావుడు అన్నిటిలోని ఆయన పాల్గొని మన చేత చేపించేవారటండి. అలాగే మసీదులో నమాజ్ కూడా చేయించేవారటండి. నమాజ్ చేసేవారట, వాళ్ళందరి చేత నమాజ్ కూడా చేయించేవారంటండి. అలాగే మొహరం పండుగ నాడు కొంతమందికి మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిచేవారంట. అంటే అదొక వాళ్ళ యొక్క ముస్లిమ్స్లో అదొక ఇదండి. కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించేవారు. అంటే ఆబోతు అంటాం కదండి మనం, ఆంబోతు దాన్ని ఉంచేవారంటండి. వాళ్ళ పండగ ఏంటంటే మొహరం. దాన్ని ఆబోతుని అక్కడ ఉంచిన తర్వాత వాళ్ళ పండగ అయిపోయిన తర్వాత దాన్ని ఊరంతా ఊరేగించేవారట. ఊరేగించి అచ్చటి నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించి 4 దినముల వరకు మసీదులోనే తాబోతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తరిమేసేవారట. 4 రోజులు ఉంచేవారంటండి. అంటే ఇంకా అయిపోయిన తర్వాత వెంటనే 5వ రోజు దాన్ని తరిమేసేవారటండి. మహమ్మదీయులు అన్నచో హిందువులకు వలె వారి చెవులు కొట్టబడి ఉండేవి. చూడండి, మహమ్మదీయులైనచో హిందువుల వలె ఆయన చెవులు కొట్టబడి ఉండేటండి. ముస్లింల వేషధారణలో ఉన్న ఆయన చెవులు మన హిందూ సాంప్రదాయంలో చాలామంది చెవులు కుట్టిస్తారండి. బ్రాహ్మిన్స్ అయితే కొంచెం ఎక్కువ మంది కుట్టించుకుంటారు. ఆ విధంగా ఈయన చెవులు కూడా కుట్టించుకునేవారటండి. వారు హిందువైనచో సుంతిని ప్రోత్సహించేవారు. ముస్లిమ్స్ ఎక్కువగా చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళకి సుంతి చేస్తారండి. అది ప్రతి ఒక్క ముస్లిమ్స్కి తెలుసు. దాన్ని కూడా ఆయన ప్రోత్సహించి
చేసుకునేవాళ్ళటండి. బాబా హిందువైనచో మసీదునందే ఉండేది. ఆయన హిందువే, కానీ మసీదులోనే నివసించారు కదండి, మసీదులోనే ఉన్నారు కదా ఆయన. మరి మరి ఆయన ఎందుకు అలాగున్నారని డౌటులండి. మనకి మానవ జీవితానికి ఏంటంటే ఇవన్నీ పెద్ద పెద్ద డౌట్లు. ప్రతిదీ అంతే కదండి. అది తెలుసుకునేంతవరకు అదేంటి కుతూహలం ఎక్కువ మనకి. దాంతో మహమ్మదీలైనచో దునీను అగ్నిహోత్రము వెలిగించి ఉండేవారు. అదేగాక తిరుగనేలో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్నసంతర్పణ, ఆర్ఘ్యపాధ్యాదులు, ఈ పూజలు మొదలగునవి మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయము మసీదులో జరుగుతుంది. మసీదులోనే ఉంటూ మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆయన ఏం వెలిగించారండి? దుని. అలాగే తిరుగులు పట్టారు, ఇసురు పట్టారు. అలాగే శంఖం ఊదేవారటండి, గంట వాయించేవారు, హోమాలు చేసేవారు, భజన చేసేవారు, అన్నసంతర్పణ చేసేవారు. ఇవన్నీ మన హిందూ సాంప్రదాయంలో చేసే పనులు. అవన్నీ చేశారు. ఎందులో ఉండి చేశారండి? ఆయన మసీదులో ఉండి చేశారండి. వారు మహమ్మదీలైనచో కర్మిష్ఠులకు సనాతన ఆచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం చేసి ఉండేవారు. చూడండి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి అక్కడ కులమతాలతో మనకు సంబంధం ఏముందండి? పరబ్రహ్మ ఆయన, మహావిష్ణువు అయిన, మరి ఆయన పాదాల మీద పడక ఎవరి పాదాల మీద పడాలండి? పాడి అందరూ కూడా కులమత భేదాలు లేకుండా బ్రాహ్మిన్స్ అని వాళ్ళని అన్ని రకాల వాళ్ళు ఆయన పాద నమస్కారం చేసుకునేవారటండి. వారు ఏ తెగవారు అడగబోయినా వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మౌనం వహించేవారండి. అసలు అడగడానికి అసలు ఏంటి? ఆయన పాదాల మీద పడ్డం ఏంటి? ఆయన కులం ఏంటి? ఆయన మతం ఏంటి? కానీ అలా అడగాలన్నా ఎవరినైనా అలా ఏంటయ్యా నీ ఏంటి అలాగా అని అంటాం కదండి. అడగడానికి కూడా వాళ్ళకి అసలు ఆ మాట వచ్చేది కదండి నోటి వెంట. అలా పరవశిస్తూ సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండేది. ఇదేగాక వింతగా ఎవరైతే సర్వమును త్యాజించి భగవంతుని సర్వస్వ శరణాగతి వేడెదరో, దేవునితో ఐక్యమైపోయేదరో వారికి దేనితోనూ సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అడ్డివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసాదులు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సగుణకుండా అంటే ఏమీ అనకుండా ఆయన చూడండి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి ఇన్ని సంశయాలు ప్రతి ఒక్కరి మనసులోని వెలికెత్తినా ఆయన్ని ముందు మాట్లాడడానికి ఆ పరబ్రహ్మ అలా మనకి కనిపించేవాడండి. ఆయన పరబ్రహ్మస్వరూపుడు అంటే చూడండి, భగవంతుని సర్వస్వ శరణాగతి అంటే మనము ఆయన్ని పరబ్రహ్మస్వరూపుడుగా చూస్తున్నప్పుడు ఆయన మనకి ఎలా కనిపిస్తాడండి? ఆయన దగ్గర మనం శరణాగతి పొందాల్సిందే. ఆ శరణాగతి చేస్తూ ఎటువంటి భేదభావాలు లేకుండా, జాతి మత కులాలు కూడా ఆలోచించకుండా, ఎటువంటి ఏది లేకుండా బాబా అట్టివారు అంటే ఆయనకి లేవు, కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాద నమస్కారం చేసుకుని ఆయనతో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అటువంటి ఆలోచనలు అనేవి వచ్చేవి కదా. ఎవరైతే అలాంటి ఆలోచనలు రాకుండా ఆ పరబ్రహ్మనే మనము నిరంతరము, అందుకనే అంటారండి భగవన్ నామస్మరణ చేసుకొని భగవంతుని ధ్యానించుకుంటూ ఉండాలి అని. మన ఇష్టదైవాన్ని ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి సంశయాలు ఎందుకు వస్తాయి? రావు, అస్సలు రావండి. మనము ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళము ఎందుకు ఏంటి అని కూడా ఆయనకి రాలేదు. అలాగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా అలాంటివి వచ్చేవి కదండి. ఎందుకంటే ఆయన పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి అలాంటి డౌట్లే ఉండవండి. ఇంకా ఫకీరులతో కలిసి బాబా
మద్యము, మాంసము ఇవన్నీ కూడా భుజించడివారు అంటున్నారండి. కానీ భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టి, అంటే కుక్కలు ఏయన్నా జీవులు, చిన్న చిన్న జీవులు కానీ ఏయన్నా కూడా అవి కూడా భుజించేవంటండి. ఇక్కడ ఒకటి మనం గ్రహించాలండి, ప్రతి సాయి భక్తుడు ఒకటి గ్రహించాలి. మధ్య మాంసాదులు అని అన్నారండి ఆయన, కానీ ఆయన పళ్ళెరంలో కుక్కలు అన్నీ తినేవంటండి. ఆయన కోసం కాదండి ఆ మాంసాలు మధ్యాలు పోసి అన్నీ చేసేది, ఆయన కోసం కాదు. పరబ్రహ్మస్వరూపుడు ఆయన కోసం కాదండి. ఓకేళ ఆయన తిన్నాడు అనుకోండి ఆ జీవులతో కలిసి, ఆయన కూడా ఆయన పళ్ళెంలో అన్నీ మూతి పెడుతున్నా ఆయన తిన్నాడు అనుకోండి, మరి ఆయన లాంటి సాధన ఎవరైనా చేయగలరా? మనమైతే ఏం చేస్తామండి, తిన్న తర్వాత ఏం చేస్తాము? ఏమి చేయలేము. అది అరిగిన తర్వాత తెల్లారి రావాల్సిందే తప్ప మనం ఏం చేయలేము. కానీ ఆ పరబ్రహ్మ ఏం చేసేవాడు అంటే పేగులు తీసి కడిగేవాడు. మరి ఎవరైతే బాబాగారు ఈ విధంగా తిన్నారు తాగారు అని అనుకుంటారో వాళ్ళు ఆ పరబ్రహ్మ చేయగలిగినట్టు చేశారా? ఆయన పేగులు తీసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ ఆరబెట్టుకొని వాటిని మింగి మళ్ళీ యథాస్థానంలో పెట్టుకునేవారండి. మరి ఆ పరబ్రహ్మకి మనకి ఎంత పోలికండి? మరి మనం ఎందుకంటే అలా పోల్చుకోవాలి? ఇది ఒక్కటి చాలండి ఉదాహరణ. ఆయన పరబ్రహ్మస్వరూపుడు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆయన చెప్పడానికి చెప్పేవాళ్ళు, అంటే రాసేవాళ్ళు మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈ విధంగా రాశారే కానీ ఆయన ఈ విధంగా అంటే ఎవరికి ఏది ఇష్టమో అది పెట్టారే కానీ బాబా గారు ఈ విధంగా తినాలి తాగాలి అని కాదు, ఆయన తిన్నారు తాగారని కాదు, సర్వజీవుల్ని కూడా పెంచి పోషించిన మహానుభావుడైన. ఇప్పుడు ఒక కుక్కకి పక్క చిక్కు ఉంటే లక్ష్మిని వంట చేసుకురమ్మంటారు. చేసుకొస్తే ఆవిడ రొట్టెలు చేసుకొస్తే ఏం చేస్తారంటే కుక్కకేస్తారు. కుక్కకేసిన తర్వాత కుక్కకేసేవేంటి, నేను ఇంత కష్టపడి నీ కోసం చేస్తే అంటది ఆ భక్తురాలు. అప్పుడు బాబా ఏమంటారండి, ఆ కుక్క ఆకలి తీర్చడం నా ఆకలి తీర్చినట్టే అన్నారు బాబా. అంటే ప్రతి జీవికి అది, ఇప్పుడు కుక్క ఉందండి మాంసం తింటుంది, అన్నీ తింటుంది. ఆ జీవులు కూడా వాటికి ఏది అవసరమో అది పెట్టడం కోసం ఆయన పళ్ళెంలో వేసుకున్నారు, వాటి ఆకలి తీర్చడం కోసం. వాటితో ఆయన తినే పళ్ళెంలో ఆయన తిన్నారని కాదు, అక్కడ సకల జీవులు తింటే ఆయన కడుపు నిండేది, అప్పుడు ఆయన తిన్నట్టే కదండి. వేరే వాళ్ళ ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టండి కదా బాబాగారు చెప్పారు. మరి ఈ విధంగా ఆ పరబ్రహ్మని ఏ విధంగానే తక్కువ చేయొద్దండి. చేసి పాపం మూట కట్టుకొని మనము హింసించుకోకూడదండి. ఆ భగవంతుని యొక్క పాదాలు పట్టుకోవడానికే ప్రయత్నించాలి. మరి అలా పట్టుకుందామా బాబాగారి పాదాలని? మరి సాయిరామ్ అండి. రేపు మళ్ళీ కలుసుకుందాం 7వ అధ్యాయంలో. సాయిరామ్.